హాయ్ గైస్! హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ముందుగా. ఈ న్యూ ఇయర్ సందర్భంగా మీరందరూ ఏవేవో రిజల్యూషన్స్ పెట్టుకొనుంటారు. ఏవేవో గోల్స్ అవన్నీ పెట్టుకొనుంటారు. మీకిష్టమైన ప్లేసెస్‌కి, మీకిష్టమైన పర్సన్స్‌తో మీకు నచ్చినట్టుగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారని అనుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను కూడా ఈ న్యూ ఇయర్‌కి ఒక స్పెషల్ ప్లేస్‌కి వెళ్దామని అనుకుంటున్నాను. నాతో పాటు మీకు కూడా చూపించాలని చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాననమాట. సో, ఇది ఎక్కడ అంటే లండన్‌లోనే అతిపెద్ద దేవాలయం ఇది. హిందూ దేవాలయం. సనాతన దేవాలయం. మన అందరికి తెలిసినట్టుగానే మన ఇండియన్స్ అంటే మన హిందూ దేవాలయాలకి, హిందూ సాంప్రదాయాలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో, ఎంత వాల్యూ ఇస్తామో అందరికీ తెలిసిందే. సో, యాక్చువల్‌గా నిన్ననే ఎళ్ళాల్సిందుండే. కానీ నిన్న నాకు షిఫ్ట్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను నా ఫ్రెండ్స్ అందరితో పాటు. సో, ఈరోజు అందరం కలిసి వెళ్దామని అనుకుంటున్నాము. నాతో పాటు అది మీరు కూడా చూడాలి అని చెప్పేసి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో, నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్. ఆలయంలోకి ప్రవేశించే ముందుగా శివుడు మరియు గణపతి యొక్క విగ్రహాలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సో మనం కూడా అలాగే చేద్దాం. దానికంటే ముందు ఒకసారి ఆలయం ఎలా ఉందో బ్రీఫ్గా మీరు కూడా చూసేయండి. జ్వలల్లలాటపట్టపావకే కిశోర చంద్రశేఖరే ప్రతిక్షణం మమ. ఇదండి, మనము ఈ ద్వారం గుండా అయితే లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుందాము. నాతో పాటు ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వలేము, ఎందుకంటే ఇక్కడ ఫోన్ కెమెరా స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. సరస్వతి మాతాజీ, విశ్వకర్మాజీ పూజ జరుగుతుంది. ఈ ఆర్కిటెక్చర్ ఇదంతా గాయత్రి అమ్మ. నాకు ఇతను ఎవరో తెలీదు. జయహులాల్, శ్రీ జయహులాల్. ఎంత బాగుందంటే పద్మావతి మాతాజీ అని. నవగ్రహాలు చూసి ఎంత బాగున్నాయో అసలు. శ్రీ మహాప్రభుజీ, శ్రీ యమునా మహారాణిజీ. చూసారు కదా, ఇది దర్శనం చాలా బాగా జరిగింది. ఆర్కిటెక్చర్ కానీ అంబియన్స్ కానీ నాకు చాలా చాలా బాగా నచ్చాయి అనమాట. యూకేలో ఉన్న ప్రతి ఒక్కరు దాదాపు అందరు విజిట్ చేసే ఉంటారు, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. కానీ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. చలి వల్ల ఏం మాట్లాడలేకపోతున్నాను నేను, బట్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీరందరూ మంచి ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.